ఇంత పుల్లగా ఉంది. లెమన్ రైసా? మీ వాడు స్కూల్కి వచ్చి ఇవన్నీ అమ్ముతున్నాడు. దిస్ ఈస్ మై ఫోర్ ఫాదర్ బిజినెస్ రన్నింగ్. ఫోర్ ఏం కాదు సార్, నేను ఒక్కనే. అప్పుడు ధర్మపీఠం మీద దక్షత్తయ్య ఉంది కాబట్టి, తన పెళ్ళి తన ఇష్టంతోనే జరుగుతుంది కాబట్టి ఆ రోజు అడగలేదు. కానీ ఈరోజు ఈ జానకి మన కుటుంబం గురించే ప్రశ్నిస్తోంది. ఎందుకు అడగరు అని నిలదీస్తుంది. చూడు జానకి, ఈ పెళ్లి భూమికి ఇష్టమో లేదో తెలుసుకోవాలి అనుకుంటున్నావు, అంతే కదా? అవును, ముమ్మాటికి అంతే. ఇంకా తెలుసుకోవడానికి ఏముంది? అమ్మా, మనందరికీ తెలుసు మన కుటుంబ ఇష్టంతోనే ఈ పెళ్లి జరుగుతుందని. ఇక్కడ అందరికీ తెలిసిన జానకికి ఎందుకు అనుమానం వచ్చింది? ఒక్కరికి అనుమానం వచ్చినా సరే ఆ ధర్మపీఠం ముందు అడగవలసిన బాధ్యత మన మీద ఉంది. అయినా మన నుంచి ఏ తప్పు లేనప్పుడు, మనం ఎలాంటి పొరపాటు చేయనప్పుడు మన వంశ గౌరవాన్ని ఇంకొకరు ప్రశ్నించే స్థాయికి తీసుకొచ్చే పని మనం ఎప్పుడూ చేయకూడదు. అందరి ఆమోదం ఉన్నప్పుడు ఒక్కరి అనుమానానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. సీతాదేవి తప్పు చేయదని అందరికీ తెలిసిన ఒకడు నింద వేయగానే అగ్నిపునీతనే అవమానిస్తావా అని రాముల వారు తల తీసేయలేదు. తన ప్రాణమైన సీతాదేవిని అడవులకు పంపించాడు. అది రాజధర్మం. ఇప్పుడు అనుమానం జానకి ఒక్కరిదే అయినా సమాధానం మనమే చెప్పాలి. అతయ్య, ప్రస్తుతానికి ధర్మపీఠం మీద మీరున్నారు కాబట్టి వెంటనే ధర్మపీఠానికి సిద్ధం చేయించండి. అక్కడ భూమిని నన్ను ఇదే ప్రశ్న వేయండి. సమాధానం దొరికాకే ఇక్కడ నేను తాళి కడతాను. అది కాదు బాబు, జానకి ఏదో తెలియకుండా మాట్లాడింది. తన మాటలు మీరు పట్టించుకోవద్దు. ఒక్క నిమిషం నాకు సమయాన్ని ఇవ్వండి, నేను జానకిని పంపించేస్తాను. ఇప్పుడు అనవసరంగా గొడవద్దు బాబు. ఆ పని చేయండి దీక్షితులు గారు. జానకి ఇలా మాట్లాడడం నాకు నచ్చలేదు. ముందిక్కడి నుంచి పంపించేయండి. అసలు పరిస్థితి ఇంతవరకు రాకుండా మీరు ముందే జానకి నోరు ముయ్యించాల్సింది. ఇప్పుడు ఇంత జరిగాక జానకి ఇప్పుడు మమ్మల్ని అంటుంది. ఎవరు ఎవరిని ప్రశ్నించాల్సిన అవసరం లేదు. జానకి ప్రశ్నకి సమాధానం దొరికాకే నేను తాళి కడతాను. బొబ్బిలి వంశ వారసుడిగా ఈ భార్గవరాం చెప్తున్న మాట ధర్మపీఠానికి ఏర్పాటు చేయండి. జానకి ఇలాంటి అలజడి సృష్టిస్తుందని అస్సలు ఊహించలేదమ్మా. నీ ఆప్షన్ బి పనిచేస్తున్నట్టుంది. మన ఊహకు కూడా అందకుండా జానకి ఇలాంటి నిర్ణయం తీసుకుంది డాడీ. ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. భూమి ఇష్టం లేదు అని చెప్తే ఓకే, పొరపాటున ఇష్టం అని చెప్తే అసలు ఈ భూమి భయస్త్రాలు. వదిన గారు గట్టిగా అడిగేసరికి తన నిర్ణయం మార్చుకుని పెళ్లి ఇష్టమే అందంటే ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోతుందన్నయ్య. ఇప్పుడు ఏం చేద్దాం? ఎవరూ రావాల్సిన అవసరం లేదు. ధర్మపీఠం దగ్గరికి నేను, భార్గవ్, భూమి, నింద వేసిన జానకి తప్ప ఇంకెవ్వరూ అవసరం లేదు. నేనొస్తాను రుద్ర, దయచేసి కాదనుకో. ఎవరైతే ఈ పెళ్లి జరగాలని కోరుకున్నారో, ఎవరైతే ఈ పెళ్లి గురించి కలగన్నారో
మీ అమ్మగారు శారదాదేవి గారు కూడా అక్కడికి రావాలి. సరే, మేమందరం వస్తున్నాం. మిగిలిన వాళ్ళందరూ ఇక్కడే ఉండండి. ఇది ధర్మదండం. తరతరాలుగా బొబ్బిలి వంశాన్ని నిలబెడుతున్న గౌరవానికి నిదర్శనం ఇది. ఈ ధర్మదండం పట్టుకుని ఇక్కడ కూర్చున్న వాళ్ళు న్యాయమే చేస్తారు. అది ఈ ప్రజల విశ్వాసం. అలాగే మాకన్యాయం జరిగింది అని ఈ ధర్మపీఠం ముందుకొచ్చిన వాళ్ళకి ఎప్పుడూ న్యాయం జరిగిందే తప్ప అన్యాయం జరగలేదు. తొలిసారిగా బొబ్బిలి వంశాన్ని సవాల్ చేస్తూ మా ఇంటికి ఎంతో విశ్వాసపాత్రులైన దీక్షితులు గారి కూతురే ప్రశ్నించింది. అందుకే పెళ్లి మధ్యలోనే ఈ ధర్మపీఠం ముందుకి రావాల్సొచ్చింది. పెళ్లి చేసుకోబోయే దంపతులకు ఈ పెళ్లి ఇష్టమా లేదా తెలుసుకోవడానికి ఇక్కడ ధర్మపీఠం ఏర్పాటు చేయడం జరిగింది. త్వరగా పోనీ. భార్గవ్, ఇప్పుడు జరుగుతున్న పెళ్లి పెద్దలు నిర్ణయించింది. నా చెల్లెలు కోరుకున్నది, నా తల్లి జరిపించాలి అన్న నిర్ణయం అది. ఆ నిర్ణయానికి కట్టుబడి ఈ పెళ్లికి ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ఈ పెళ్లి నీకిష్టమా కాదా? నా చిన్నప్పటి నుంచి మా అమ్మ నాతో ఎప్పుడూ ఒక మాట చెప్పేది. నా కూతురికి నేను మాట ఇచ్చాను, తన కూతుర్ని నా ఇంటి కోడల్ని చేసుకుంటాను అని. ఆ మాటకే నేను కట్టుబడ్డాను. దక్ష అత్త కూతుర్ని నా జీవిత భాగస్వామిని చేసుకోవాలని నేనెప్పుడో నిర్ణయించుకున్నాను. మా అమ్మ మాట నిలబెట్టడం కొడుకుగా నా ధర్మం. నానమ్మైనా మమ్మల్ని తల్లిగా పెంచిన గొప్ప వ్యక్తి మాట నిలబెట్టే మనిషిగా నేను నిలబడాలి. మా దక్షత చివరి కోరిక తీర్చలేకపోతే బొబ్బిలి వంశ వారసుడిగా నాకు అర్హత లేదని నిర్ణయించుకున్నాను. అందుకే అత్తయ్య కూతుర్నే పెళ్లి చేసుకోవాలని నేను నిర్ణయించుకున్నాను. ఈ పెళ్లికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. విన్నావు కదా, ఈ మాట కోసమే కదా నువ్వు ఎదురు చూసింది. నేను అభిప్రాయం తెలుసుకోమన్నాను. ఒకరి అభిప్రాయం తెలుసుకుంటే సరిపోదు, ఇద్దరి అభిప్రాయం కూడా తెలుసుకోవాలి. తనకేం అభ్యంతరం లేదని భార్గవ్ చెప్పారు. పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని కూడా ఒక మాట అడగాలి కదా. తన మాట విన్నాక అప్పుడు మాట్లాడండి.
భూమి, నీకీ పెళ్లి జరుగుతుంది అని నీకు చిన్నప్పటి నుంచే తెలుసు కదా. ఏ రోజు నువ్వు ఇంట్లో కాదని చెప్పలేదు. మేము ఎన్నిసార్లు పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చినా నువ్వు మా దగ్గర ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు. ఒకరోజు నువ్వు నాకు మాటిచ్చావు. మీ ఇష్టమే నా ఇష్టమని, మీరనుకున్నదే జరుగుతుంది అన్నావు. ఆ నమ్మకంతోనే ఈ ముహూర్తాలు పెట్టించాం. ఇప్పుడు నీ అభిప్రాయం తెలుసుకోవాలి అని జానకి అంటోంది. నీ అభిప్రాయం ఏంటో జానకికి చెప్పు. క్షమించండి రుద్రాణి గారు, మీరు పాత సంఘటనని గుర్తు చేసి భూమిని బెదిరించే ప్రయత్నం చేయొద్దు. అది మంచిది కాదు. ఏంటి జానకి ఇది? ప్రతి మాటకి అడ్డుపడుతున్నావు. భూమి విషయంలో ఎంతో ప్రేమగా ఉండే నువ్వు ఇప్పుడెందుకు ఇలా మారిపోయావు? నేనే మారిపోలేదండి. భూమికి తోడుగా ఎప్పుడు ఉంటాను, భూమికిచ్చిన మాట నిలబెట్టుకుంటాను అని చెప్పాను. సరే జానకి, నేనేమి పాత విషయాలు గుర్తు చేయడం లేదు. మా ఇంటి మనిషిగా కాదు, నీ చెల్లెలు భూమిని అడుగుతున్నాను. భూమి, నా మేనల్లుడితో జరుగుతున్న వివాహం నీకిష్టమా కాదా? మౌనంగా ఉందంటే తనకిష్టమనే కదా. ఆడపిల్ల అంతకన్నా ఇంకేం చెప్తుంది? చెప్పాలమ్మా. ఇప్పుడు తన మౌనంగా ఉంటే దాన్ని మనం సమాధానంగా తీసుకోకూడదు. మళ్ళీ రేపు మన మీద నింద వేసే పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. భూమి, నీ మౌనం సమాధానం కాదు. నీ సమాధానమే ధర్మపీఠానికి కావాలి. ధైర్యంగా చెప్పు, ఈ పెళ్లి నీకు ఇష్టమా లేదా? ఇంకా ఆలోచిస్తావెందుకు భూమి? ఇప్పుడు కూడా నువ్వు మౌనంగా ఉంటే అది పద్ధతి అనిపించుకోదు. ఆడపిల్ల నిర్ణయాన్ని ఖచ్చితంగా చెప్పాలి. తన జీవితాన్ని తనే నిర్ణయించుకోవాలి. నీ జీవితాన్ని ఇంకొకరు శాసించారని నువ్వు జీవితాంతం బాధపడకూడదు. నువ్వేమనుకుంటున్నావో నిర్భయంగా చెప్పు. ధర్మపీఠం ముందు నిలబడ్డావు నువ్వు. ఇక్కడ అన్యాయం జరగదు, న్యాయం మాత్రమే జరుగుతుంది. నాకిష్టం లేదు. భూమి, ఏం మాట్లాడుతున్నావే? ఈ చేతుల మీదుగా నిన్ను పెంచాను. గోరు ముద్దలు పెడుతున్న దగ్గర నుంచి నేను నా కూతురికి ఇచ్చిన మాటను చెప్తూనే ఉన్నాను. నీ ఊహ తెలిసిన దగ్గర నుంచి నిన్ను పెళ్లి పెట్టెల దాకా నడిపించే వరకు ప్రతిరోజు మర్చిపోకుండా నేను నీకు చెప్పే మాట ఇదే కదా, పెళ్లి జరగాలి అని. ఇప్పుడు నువ్వు కాదన్నా, ఈ పెళ్లి ఆగిపోతుంది అన్నా నా కూతురి ఆత్మకి శాంతి ఉండదే.
నిన్ను ఈ ఊరికి దూరంగా పెంచాను నేను. మళ్ళీ ఈ ఊరికి తీసుకొచ్చింది కూడా నీ పెళ్లి జరిపించడానికేనే, నీ మెళ్ళో 3 ముళ్ళు వేయించడానికే. ఇప్పుడు నువ్వు పొరపాటున కూడా ఈ పెళ్లి వద్దు అంటే నేను బ్రతకలేనమ్మా. ఇంతగా పెంచిన నేనే నీ కాళ్ళు పట్టుకుని అడగమన్నా అడుగుతాను. ఈ పెళ్లి మాత్రం కాదని చెప్పకు. ఇష్టం లేదు అన్న మాట నువ్వు మాట్లాడకు. దయచేసి నా ఆవేదన అర్థం చేసుకో. ఇన్నాళ్ల నా కలని ఇప్పుడు కన్నీళ్లుగా మార్చే ప్రయత్నం మాత్రం చెయ్యకమ్మా, చెయ్యకు. చిన్నదానివైనా నీకు చేతులెత్తి దండం పెడతాను, ఒప్పుకోవే. భూమి, వేళకోళాలతో ఇది ధర్మపీఠం. అందరి ముందు మమ్మల్ని అవమానపరచద్దు. నువ్వు చెప్తున్నది అబద్ధం అని చెప్పు. ఈ పెళ్లి నీకిష్టమే అని చెప్పు. చెప్పు భూమి, భూమి చెప్పు. పెద్దమ్మా నన్ను క్షమించండి, పెద్దమ్మా నన్ను క్షమించండి. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు పెద్దమ్మా. నేను భార్గవ్ బావని ఎప్పుడు నా భర్తగా ఊహించుకోలేదు. అందుకే ఇప్పుడు ధైర్యం చేసి చెప్తున్నాను, ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు, ఇష్టం లేదు, ఇష్టం లేదు. ఏం కూసావే? ఇంతవరకు వచ్చాక ఇప్పుడు చెప్తావా నిన్ను? నాన్న, తను నీకు ముందే తెలుసా? తెలుసు, ఎప్పుడో తెలుసు. ఆ విషయం పక్కన పెట్టండి. శారదాదేవి గారు, నా కూతురు మీద చేయెత్తే హక్కు మీకు ఎవరిచ్చారు? నా కూతురు నా చేతుల్లో పెట్టి వెళ్ళిపోతే దాన్ని నేను అమ్మలాగా పెంచాను. అందుకే దాన్ని కొట్టే హక్కు నాకుంటుంది. ఇన్నాళ్ళు మీరు నా కూతురిని పెంచినందుకు మీకు 100,000,000 వందనాలు. అంతేగాని నా కూతురు మీద చేయెత్తుతానంటే మాత్రం చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. అసలు మీరిక్కడికి ఎలా వచ్చారు? ఇక్కడి కార్యక్రమం జరుగుతుందని మీకెవరు చెప్పారు? మీరు చెప్పనంత మాత్రాన తెలుసుకోలేనంత మూర్ఖుని కాదు. అయినా నా కూతురికి పెళ్లి ఇష్టం ఉండదని నేను ఎన్నోసార్లు అనుకున్నాను. కనీసం తన అభిప్రాయం కూడా తెలుసుకోకుండానే మీరు పెళ్లి చేస్తున్నారని నాకు ఎప్పుడో తెలుసు. అందుకే నేను ఇప్పుడు అడ్డుకుందామని వచ్చాను. ఇదిగో మీ మేనల్లుడు
నా ఇంటికి వచ్చి నాకే వార్నింగ్ ఇచ్చాడు. అక్కడ పెళ్లి జరిగే సమయంలో మీరు ఎలాంటి ఆటంకాలు సృష్టించాలని చూసినా మాది బొబ్బిలి వంశం, అది మర్చిపోవద్దు. మీరు పెళ్లికి రావడానికి వీల్లేదు, వచ్చినా మర్యాదగా అక్షింతలు వేసి వెళ్తానంటే వెళ్ళండి, అడ్డుకునే ప్రయత్నం చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోనని తెగేసి చెప్పాడు. అప్పుడే అనుకున్నాను నా కూతురికి పెళ్ళంటే ఇష్టం ఉంటే ఓకే, లేదంటే లేదు అని. ఇప్పుడు తనకి పెళ్లి ఇష్టం లేదని చెప్పింది. ఏం భార్గవ్, ఇప్పుడు చెప్పు సమాధానం. నేను ఆ రోజే చెప్పాను కదా మామయ్య, నీ కూతురు విషయంలో ఏ లోటు జరగదని. భూమిని మేమందరం ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటున్నాము అని. కానీ తనకి పెళ్లి ఇష్టం లేదన్న విషయం ఈ క్షణం వరకు మాకు తెలీదు. తనెప్పుడు ఈ విషయం చెప్పలేదు. తను చెప్పుంటే పరిస్థితి ఇక్కడ వరకు తీసుకొచ్చుండే వాళ్ళమే కాదు. అది సరే, నా కూతురు అని నువ్వు చెప్తున్నావు, నాన్న అని నిన్ను పలకరించింది. మీ ఇద్దరి బంధం మాకెవ్వరికీ తెలియకుండా ఎప్పుడు కలిసింది, ఎవరు కలిపారు? నేనే కలిపాను. నిన్ను నమ్మినందుకు నువ్వు మాకు ఇంత ద్రోహం చేస్తావా? అమ్మ భూమి, నిన్ను పెంచిన తల్లిగా అడుగుతున్నాను, నా మాట నిలబెట్టు. చిన్నదానివైనా నీ కాళ్ళు పట్టుకుంటా. తనకి ఇష్టం లేదని చెప్పాక ఇంకొక మాట మాట్లాడడానికి కూడా వీల్లేదు.